ఈనాడు ఈ గంట లోపల పిలువగానే విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా మా సహచర కార్పొరేటర్లకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరి పేరు పేరున మా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే, గౌరవ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో, సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆమె రాకను ఆమెను ఆహ్వానించట్లేదు, ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము. కారణం ఏంటంటే, ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకనూ రావాలన్నట్టయితే, ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే. కనీసం ఆ సమావేశంలోనైనా ఎవరైనా పట్టుకొని వచ్చి, ఏ దొడ్డిదారినైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండువ కప్పుకోవాల్సి ఉండే. అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్కి పోయి నిన్ననే ఏర్పడ్డ కమిటీ, మీకు తెలుసు జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఇంకాను మహేష్ గౌడ్ గారు, తర్వాత కోదండరెడ్డి గారు, వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జైన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఆమె ప్రస్తుతానికి నిన్నగాక మొన్న కూడా మన పేపర్లో పడింది, ఒక ఒంటరి అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది, ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసిందని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి, వాళ్ళు పిలవడానికి నిరాకరించారు. ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమని తెలియజేస్తూ ఉన్నాం. ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్లను కూడా మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే, ఆమె ఒక చెల్లని రూపాయి. ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు. కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక 10-20 మంది వాళ్ళు ఎంబడిపోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు. మొన్న మా కార్పొరేటర్ ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే, మీరేనా ఉన్నది, మీకు మేము పనిచేయలేదా, మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగినారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలలో. కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆడిపోయి ఒక్కరి పోయి చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం. ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్త కంఠంతో కొండా మురళి దంపతులను కోరేది ఏంటంటే, ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరు ఏదైతున్నదో వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. 5,000 రూపాయలను వదులుతలేదు, పూర్తి అవినీతిమయం అయిపోయింది. ఆఫీసర్లను ఇటు నుంచి అటు నుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎన్నో పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి
ఎవరిని పడితే వాళ్ళు 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎట్లా పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది. అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరంగా తెప్పించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఆమోదించినా కూడా మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు లేరు. పేపర్లే చెప్తా ఉన్నాయి. ఆమె వద్దని చెప్పిండ్రు, ఆమె నిరాకరించిండ్రు, తీసుకోవట్లేదు, కొండా దంపతులు తీసుకోవట్లేదు, రానియకుండా ప్రయత్నం చేస్తుంది. ఆమె దొడ్డిదారి చంద్రబాబు నాయుడు ద్వారా వేం నరేందర్ రెడ్డి ద్వారా సీతక్క ద్వారా వివిధ మార్గాల ద్వారా పార్టీలకు దొడ్డిదారిన రావడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. అదే మాజీ ఎమ్మెల్యే సహకరించలేదు కాబట్టి అది వాళ్ళిద్దరు విషయం, మాకు సంబంధించింది కాదు. మీతో పాటు సఖ్యత లేకపోవడం వల్లనే కదా మీరు నిరాకరించేది. ఇప్పుడు దాని కారణం కూడా రీజన్ చెప్తుంది కదా, అప్పుడున్న ఎమ్మెల్యే మీరందరూ కూడా ఆమె సహకరించలేదు, కనీసం కలవలేదు, అడగలేదు అనేది ఆమె అభియోగం కదా. ఇప్పుడు అడగాల్సింది ఉండే మీ డివిజన్ లో అభివృద్ధి పథకాలు కూడా మీరు రాకపోయేది. లోకల్ మంత్రికి తెలియకుండానే ఆమె తీసుకున్నారు. మేము ఆమెనా తెలియకుండా తీసుకున్నట్టున్నదని మేము భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానం ఆమె రాకను ఆమోదించిందా ఆమోదించలేదా అది మనకు తెలియదు, కానీ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మా ద్వారా కొండా దంపతులకు తెలియపరుస్తా ఉన్నాం. అధిష్టానం ఆమోదిస్తే అప్పుడు మీ నిర్ణయం ఏంటి? ఆమె వస్తే మేము వద్దానే. పార్టీ అనేది ఒక సముద్రం, మీరనే పార్టీ అనేది ఒక సముద్రం. ఆమె వస్తుంది, కానీ ఆమె మీద పెట్టాల్సిన అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా పెట్టి తీరుతాం. ఎందుకు అనంటే స్వపక్షం విపక్షం రెండు పక్షాలు ఆమె మీద అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. మాకు అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాకు పరోక్షంగా మాకు సంకేతాలు ఏమి ఇచ్చారంటే మా పార్టీని కూడా మోసం చేస్తూ ఉన్నది. ఆమెకు చాలా అహంకారం పెరిగింది, ఆమె మీద అవిశ్వాసం పెట్టండి. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా ఆమె మీద అవిశ్వాసం పెట్టినట్టయితే మేము మద్దతు ఇస్తామని చెప్పేసుకొని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ఎవరైతున్నారో, నాయకులు ఎవరైతున్నారో, కార్పొరేటర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. అంటే అంతులేని అవినీతికి ఆమె పాల్పడ్డది అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. అంత ఆమోదం లేని పరిస్థితిలో ఆమె ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవంగా ఆమె తప్పుకుంటేనే ఆమె కనీస గౌరవం ఉంటుంది. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు చెప్పడం వల్ల మీరు ఆమోదం అంటే రానివ్వడం లేదని సంపాదించుకున్నాము, ఇంకా సంపాదించుకునేది పోవట్లేదు. దానికోసం నాకు అధికారం కావాలి, ఆ అధికారం ఉంటే కూడా ఈ 2 సంవత్సరాలని సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసుకొని కేవలం సేవా తత్పరతో కాకుండా అధికారం కావాలి, డబ్బులు కావాలనే ఒక ఆశతోటి తిరుగుతూ ఉన్నది తప్ప ఆశయంతో దీంట్లో రావట్లేదు. నిజంగానే పార్టీ పట్ల ఒక ఆశయంతో, ఒక చిత్తశుద్ధితో, ఒక అభివృద్ధితోటి ఈ పార్టీకి వస్తా అని ఒక ఆమె వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆహ్వానించే వాళ్ళే. ఆమెతోటి ఒక 4 కార్పొరేటర్న పోవాలి కదా, ఏ అనంకొండలో వరంగల్లో పోవాలి కదా. ఇంకా ఉన్నారు, ఆమె అనుచరుడు ఉన్నాడు ఒక ఆయన కూడా పోలే. అనకొండ అంటది, అనకొండ నుంచి పోవాలి. ఎవరన్నా పోయినరా? కొన్ని కార్యకర్తలు ఉన్నారా? 4 అనుచరులు ఉన్నారా? మా కార్పొరేటర్లకైనా 4 అనుచరులు ఉంటారు. ఒక్క కార్పొరేటర్ ఏ కార్పొరేటర్ వచ్చినా వాళ్ళ ప్రెస్ మీట్కు 5-6 పట్టుకొని వచ్చారు. వాళ్ళు ఎమ్మెల్యేతో మాజీ ఎమ్మెల్యేతో మీరంతుండే ఆమెను ఏకాకిం చేసి ఇప్పుడు ఆమె మీద ఏకాకిం చేసి ఆమె కూడా తయారు చేసుకోవాలి. ఎట్లా తయారు చేసుకుంటారు? పోతే మీ మీద ఫైర్ మీ మీద ఎంతైనా ఆమె ప్రస్తుత పరిస్థితి, ఆమె వ్యక్తి మీద రూపాయి పెట్టిన పావుల విలువ లేని పరిస్థితి ఉన్నది. మీ వాడకు వచ్చినప్పుడు ఎవరన్నా అవినీతి చేస్తే ఒక్కరన్నా క్వశ్చన్ చేసిన ఈ మధ్య మరీ బరిదగించి వసూలు ఈ మధ్య మరీ బరిదగించి వసూలు చేస్తా ఉన్నది. గౌరవ మేయర్ గారు కార్పొరేటర్ల ద్వారా మాత్రమే ఎలక్టెడ్ కాబట్టి డైరెక్ట్ మేయర్ గారు అంటే మీ కార్పొరేటర్లందరూ ఆమె వెంబడే ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి.
ఆమె వాళ్ళని కాపాడుకోకపోతే ఆమె వైఫల్యం. ఎమ్మెల్యేలకు ఆమెకి ఏముందో కానీ కార్పొరేటర్ల ద్వారానే కదా మేయర్ అయింది. కార్పొరేటర్లను కూడా ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతే అది ఆమె వైఫల్యం అన్నట్టు. అంతే, అదే లెక్క. రెండోది ఇప్పుడు అధిష్టానం నిర్ణయిస్తే మాత్రం మీది వెనక్కి తీసుకుంటారంటారు. మేము అధిష్టానం ఖచ్చితంగా ఆమోదిస్తే తప్పదు కదా, పార్టీ అంతా వదిలిపెట్టి పోలేదు కదా.